కట్టేసిన వాళ్ళు వడ్డీ వీళ్ళు కట్టారు. ఇలాంటి రకరకాలు చేశారు. ఇందులో ఏమున్నాయని వీళ్ళు సంతృప్తి పడాలి? అన్నా క్యాంటీన్లు మేలు చేస్తున్నాయా? ఎంతమందికి? రోజుకి 350 మంది ఒక క్యాంటీన్. మొత్తం కలిపి 100 క్యాంటీన్లు ఉన్నాయి. లేదో ఇప్పుడు 125 చేసినట్టున్నారు. అది ఎంత మందికి పెట్టినట్టు? మొన్న రెండో విడతలో కూడా ఓపెన్ రెండో విడత పెడితేనే 25. అవును, అంతేనా? 200 చెప్పారు. మొత్తం కలిపి 200 చేస్తామన్నారు. దశల వారీగా 200 చేస్తామన్నారు. 200 అనుకుందాం. 200 ఇంటూ 350 ఎంతమంది అయినట్టు? రోజుకి 5 కోట్ల జనాభాలో ఆ సంఖ్య ఎంత? అదే కదా బేసిక్ గా. బట్ అక్కడ మంచి ఆహారం దొరుకుతుంది 3 పూట్ల. అంటే అక్కడ జగన్ చేయలేదు, వీళ్ళు చేశారు. జగన్ ఆపేసింది, మళ్ళీ అలా చెప్పుకోవడానికే తప్ప ఇప్పుడు ఆ ఇదివరకు రోజుల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో, జగన్ టైంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్కి వెళ్ళి తినాల్సిన అవసరం తక్కువ ఉంది. ఇవాళ రోజున మళ్ళీ అన్నా క్యాంటీన్ దగ్గర క్యూలు కడుతున్నారు. నేను చూసా రీసెంట్ గా క్యూలు కడుతున్నారు పొద్దున్నే. అంటే ఏంటి పరిస్థితి? 5 రూపాయలు పెట్టి తినాల్సిన పరిస్థితికి వచ్చారంటే అది ఎదిగినట్ట తగ్గినట్ట? అది కదా ఆలోచించుకోవాల్సింది. అమరావతి నిర్మాణం ఎఫెక్ట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల మీద, అన్ని ప్రాంతాల ప్రజల మీద ఉందా? 89% మంది అంట వీళ్ళు రాసిన లెక్క. 89% మంది మళ్ళీ ఇదే పరిపాలన కొనసాగాలి, లేదంటే అమరావతి ఆగిపోద్దని ఆలోచన చేస్తున్నారు అని ఉండొచ్చు. అమరావతి విషయం అంటే మొత్తం ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఇటు అనంతపురం, చిత్తూరు వరకు ఉంటుందా? జగన్ వస్తే అమరావతి డిస్టర్బ్ అవుతారు అన్నటువంటి ఫీలింగ్ అయితే బలంగా ఉంది. అమరావతి ప్రాంత ప్రజలకే కదా సార్, వీళ్ళందరికీ ఇప్పుడు ఉత్తరాంధ్రకు లేదంటే మా గోదావరి జిల్లాకి ఇక్కడ ఏం సంబంధం ఉంటుంది?